అయ్యా మోకరించి బిడ్డడం బట్టి ప్రభావ నీకు మార్గంగా దాసులు తీసుకోవడం చెల్లించుకుంటూ అయ్యా నన్ను తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని చూస్తూ ఈ పది ప్రార్థన నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుల సమర్పించబడుతుంది. కృపా ప్రేమ గల తండ్రి చిన్న దేవానికి మరి పదవి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడు నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న దేవుడు తండ్రి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ప్రభా అనువాడమైన దేవుడు అందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రేమించి ప్రభా తండ్రి దేవా నన్ను వెదకి మమ్మల్ని రక్షించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా యెహోవా దేవుడుగా కార్యాలయం తల్లిగానే సెలవిచ్చినట్టుగా తండ్రి అటు తల్లిదండ్రులకు మమ్మల్ని నడిపించినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారమంతా కూడా మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు, భద్రపరుస్తూ వచ్చినారు ప్రభా. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా శ్రీలముగా చేరి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చంద్రశ్రేఖరాన్ని బట్టి తండ్రి దేవతను బట్టి వందనాలు చెల్లిస్తున్నారు. బిడ్డలైన వారిని మీరు ప్రేమించినారు, ప్రార్థన చేస్తున్నారు తండ్రి, వెతికి రక్షించినారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుటుంబంలో చేరి దేవా ఈ రీతిగా మమ్మల్ని సమకూరుస్తూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లు చూపించండి. పాటల ద్వారా నేను నామాన్ని స్తుతించి గణపరచుట కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. వాక్యం ద్వారా కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుడుగా కానీ సెలవిచ్చినది తండ్రి. ఆత్మ ద్వారా మీరు మాట్లాడుతున్నప్పుడు తండ్రి వినటానికి గ్రహించడానికి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా దృష్టి మా మనస్సు ప్రభా నీ వైపు చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి. నన్ను చిన్న బిడ్డలు మీ స్వాధీనించుకోండి తండ్రి. వచ్చిన వారిని బిడ్డ నాకు చెల్లిస్తున్నా ఇంకా రావాల్సిన వారిని తండ్రి మీ బిడ్డలైన వారిని నడిపించండి ప్రభా, చూపించండి, సహాయపడమని నేను సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా దృష్టి మా గమనం ప్రభావ మీ వైపు ఉంచడానికి తండ్రి సహాయించండి, చూపించమని ఈ సమయాన్ని దేవునికరంగా చేయమని రావాల్సిన వారిని నడిపించమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుతున్నాను. పాట సంఖ్య 207. పాట సంఖ్య 207. పాత పాట బుక్ అయితే 178. పాత పాట బుక్ అయితే రక్షకుడా యేసు ప్రభు స్తోత్రం. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడే నా పక్షముండ విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రాధానులైనను, దూతలైనను ప్రాధానులైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయను, నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా.
రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, శ్రమైనను బాధైనను, శ్రమైనను బాధైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా ఎంచలేని యేసు నాకు హింస పొందెను, ఎంచలేని యేసు నాకు హింస పొందెను, హింసైనను వినతైనను, హింసైనను వినతైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా మరణము జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణము జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేసెను, నిత్యుడైన తండ్రితో నన్ను చేసెను, ఏతైనను లోతైనను, ఏతైనను లోతైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా ఎన్నడైన మారది మా యేసుడుండగా, ఎన్నడైన మారది మా యేసుడుండగా, ఉన్నవైనను 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 రానున్నవైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా,
మైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా. పాట సంఖ్య 599. 599. పాత పాట బుక్ అయితే 504. 599. పాతదైతే 504. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబుని. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబుని. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా. నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా. ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో. ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు. ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు. అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో. అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. క్రీస్తు మనసు కలిగి సత్క్రియలను జరిగించి. క్రీస్తు మనసు కలిగి సత్క్రియలను జరిగించి.
విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము. ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము. అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో. అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. యేసుని జీవము కలిగి ఇలలో శ్రమలో చూచు. యేసుని జీవము కలిగి ఇలలో శ్రమలో చూచు. విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము. విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతున్నాం. కృపా ప్రేమల తండ్రి జీవుడు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారు కూడా పాట ద్వారా మీ ఘనమైన నామాన్ని స్థుతించడానికి మీరు ఇచ్చిన ఉన్నతిని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకొక కూడా పాటలో సహాయపడుతున్నారు. వాటిని మనం మాట్లాడండి, ఈశ్వరం వినడానికి సహాయం చేయండి ప్రభా. శబ్దాలను స్వాదించుకొని చిన్న బిడ్డని స్వాదించుకొని ఇంకా రావాల్సిన వారిని నడిపించండి. ఆయన కృప చూపించండి తండ్రి. శ్రీలముగా ప్రభా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ప్రభా ఏ రీతిగా నడుచుకోవాలో, మా జీవితం ఏ రీతిగా ప్రభా ఉండాలో, ఏ రీతిగానే కొరకు మీరు జీవించామని మీరు సహాయించండి. వాక్యం ద్వారా మాట్లాడండి. నన్ను నోటి కొరగా పడుతుంది ప్రభా. నా నోటి మీ మాటలు చూపించండి. వ్యక్తమైన మాటలు, వ్యర్థమైన తలంపులు, ఆలోచనలు దూరపరచండి. నా ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మీయ క్షేమం కొరకే ప్రభా మీరే మాట్లాడమని, సహాయపడమని మీకు నాలు చెల్లిస్తూ కొద్ది సమయం ప్రభా ఆ కుటుంబాల క్షేమం కొరకే, సంఘ క్షేమం కొరకే ప్రార్థన చేయడానికి కూడా ప్రార్థనాత్మక నింపండి, సహాయం చేయండి. నాలు చెల్లిస్తూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం చదువుతున్నాము. గత వారం ఏం చూస్తాము? ఏం చేస్తుందంటే ఘనపరిచినదిగా చూస్తూ వచ్చినాం. దేవుని యొక్క మాటలు తన హృదయంలో భద్రపరచుకోండి. మూడోదిగా అన్ని పరిస్థితులలో ఏం చేసిందంట? దించేదిగా చూస్తాం. ఇప్పుడు కూడా కొన్ని మాటలు మనం చూస్తాము. అయితే సామెతలు
12వ అధ్యాయం 4వ వచనం మొదట చదువు. సామెతలు 12వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుతుంది. తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు ఇక్కడ యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఎవరికి కిరీటం అంట? భర్తకు కిరీటము అని చెప్తున్నాం. అంటే మనము కుటుంబంలో ఏ రీతిగా నడుచుకుంటున్నాము కదా, బయట మనం ఎలాగున్నాము, మన మంచితనము ఎక్కడ తెలియజేయబడాలా? కుటుంబంలో తెలియజేయబడాలి. మనం చూసేవారు కూడా ఏమనాలా? యోగ్యురాలు. ఇంకా ఏం చెప్పాలా? గుణవంతురాలు, జ్ఞానం కలిగి తన కుటుంబంలో నడుచుకుంటుంది ఇక్కడ అని మన గురించి చెప్పగలగాలి. గుణవంతురాలు తన పెనిమిటికి కిరీటం. చెడ్డ పేరైనా మంచి పేరైనా ఎవరి ద్వారా వస్తుంది? ఎవరి ద్వారా? ఇంట్లో ఆడకూతురి వల్లే వస్తుంది కదా, మన భర్త. మన మంచితనాన్ని బట్టి ఏమంటారంటే పలాని వాడి భార్య మంచిది, లేదా పలానా అలా తల్లి మంచిది కదా. ఏం చేస్తుంది? గౌరవిస్తుంది, మర్యాదగా మాట్లాడుతుంది. అంటే మన మంచితనం మన కుటుంబానికి మంచి పేరు కావాలంటే మన ద్వారానే వస్తుంది. అందుకే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఈ వారం చూద్దాము. ఎవరంటే ఎలిజబెత్. ఎవరంట? ఎలిజబెత్. ఎలిజబెత్ అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుని ప్రయాణము. ఏమంట? దేవుని ప్రయాణం. ఎలిజబెత్ మనందరికి కూడా తెలుసు. ఎవరు ఈమె? చెప్పండి. ఎలిజబెత్ ఎవరు? యోహాను యొక్క తల్లి. ఎవరు ఎలిజబెత్? యోహాను యొక్క తల్లి. ఈమె ఏ వంశస్థురాలంటే చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు చదువుతుంది. 5 నుంచి 7 వచనాల వరకు చదవండి. రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియను యాజకుడు అతని భార్య అహరోను కుమార్తెలలో పేరు ఎలిజబెతు. చాలు, మళ్ళీ చదువుదాం. ఇక్కడ ఆమె ఎవరంట? ఏ వంశస్థురాలంటే లేవి వంశస్థురాలు. అహరోను కుమార్తె. ఎవరు? ఎలిజబెత్. ఈ ఎలిజబెత్ అని పేరుకి మనం చూస్తూ వచ్చినాము. ఏమంట? దేవుని యొక్క ప్రయాణం. ఈ ఎలిజబెత్ గురించి మనం కొన్ని మాటలు చూస్తే ఈమె ఏ గోత్రురాలంటే లేవి గోత్రం. తన తండ్రి పేరు ఏం పేరంటే అహరోను. అహరోన్ పని ఏంది చెప్పాలి. అహరోన్ ఏం పని చేస్తాడు? మనం బైబిల్ చదివితే కదా తెలుస్తుంది కదా. అహరోన్ ఏం పని చేస్తాడు? ఏం పని చేస్తాడో అదే కదా పాలక. అంతే కదా. ఏం పని చేస్తాడు? యాజకుడు. ఎవరు? అహరోన్ ఎవరంటే యాజకుడు. అంటే దేవుని సన్నిధిలో నిలిచుండి దేవుని ప్రజలైన వారు నిమిత్తం ఏం చేసేవాడంటే ధూపము వేసేవాడు. వారి కొరకు దేవుని సన్నిధిలో నిలబడి విజ్ఞాపన చేసేవాడు యాజకుడు. ఈ యాజకుడు ఈ పని ఎవరికి దేవుడు చెప్పాడంటే లేవీయులకి చెప్పాడు. యాజకత్వం చేయడానికి ఎవరు చెప్పాడంటే లేవీయులకి చెప్పాడు. ఈమె ఎవరు? ఎలిజబెత్ అంటే లేవి గోత్రంలో నుంచి జన్మించింది. అహరోను కుమార్తె అని మనం చూస్తాము. ఈ అహరోను కుమార్తె ఈమె ఏ వంశస్థురాలని మనం చూస్తూ వచ్చినంటే లేవి వంశస్థురాలని చూస్తూ వచ్చాం. అప్పుడు కాలంలో వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు కుమార్తెలు కడినాల మీరు
మీరు వాక్యం వింటేనే మీరు ఏం వింటున్నారు అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, సంఖ్యాకాండము 36వ అధ్యాయం 7వ వచనం చదువు. సంఖ్యాకాండము 36వ అధ్యాయం 7వ వచనం. ఏడవ వచనం చదవండి. సంఖ్యాకాండం 36వ అధ్యాయం 7వ వచనం. స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. ఇశ్రాయేలు ప్రతి వాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యము హత్తుకొని ఉండవలెను. చాలు. ఇక్కడ ఇశ్రాయేలులో ఉన్న కుమార్తెలు ఏం చేస్తూ వచ్చినారంటే ఆయా గోత్రంలో ఉన్న వారిని వివాహము చేసుకుంటూ వచ్చినారు. ఇక్కడ ఈమె ఎలిజబెత్ను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ గోత్రంలో ఉన్న వారిని చేసుకుందంటే, ఇక్కడ యాజకుడు, అక్కడ రాయబడింది లూకాసు వార్తలో, యాజకుడైన జకర్యా ఏం పని చేసేవాడంటే, తన భర్త కూడా ఏ పని చేసేవాడంటే యాజకుడని అక్కడ రాయబడుతూ వచ్చింది. అంటే తన తండ్రి అయితే ఏ పని చేస్తున్నాడు, తన భర్త కూడా అదే పని చేస్తాము. అంటే ఆ యాజకత్వంలో ఆమె ఉంటూ వచ్చింది. తన గోత్రాన్ని ఏం చేస్తూ వచ్చిందంట, హత్తుకుంటూ వచ్చింది. అంటే నిత్యము దేవుని సన్నిధిలో తన తండ్రి ఏం చేస్తున్నాడంట, ధూపం వేసేవాడుగా ఉన్నాడు. తను కూడా వేరే గోత్రంలో ఉన్న వారిని చేసుకునింటే ఆమె ఏమైపోయిండేది, దేవుని సన్నిధిలో ఉండేది కాదు, తను ఆ గోత్రంలో ఉండేది కాదు. మనము కూడా, మనది ఏ గోత్రం చెప్పండి? ఎలిజబెత్ అమ్మదంటే ఏ గోత్రము? లేవి గోత్రము. మనది చెప్పండి. ఈ లోక సంబంధమైన గోత్రం కాదు నేను అడిగేది. ఏ గోత్రం? దేవుని యొక్క పిల్లలము. మనం ఎవరమంట? దేవుని యొక్క పిల్లలు. మనల్ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? దేవుని నమ్మిన వారిని ఏమంటారు చెప్పండి? క్రైస్తవులు. చూడండి, అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యము 11వ అధ్యాయం 26వ వచనం. చదవండి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించింది. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. చాలు. ఎవరమంట మనము? క్రైస్తవులము. అంటే దేవుని బిడ్డలమైన మనము ఎవరమంట? క్రైస్తవులు. క్రైస్తవుల గోత్రానికి నీవు నేను కూడా చెందినవారు. ఏ కులమో ఎక్కడో ఎవరో అయినప్పటికీ మనం ఏ గోత్రానికి చెందినవారమంట? క్రైస్తవులము. అంటే దేవుని యొక్క పిల్లలము. మనం క్రైస్తవులు అని చెప్తే ఏం చేస్తారు? మనల్ని మన గణపరుస్తారు కదా, విలువనిస్తారు. మనకి ఇస్తారా? క్రైస్తవులు అంటేనే ఎంతో చిన్న చూపు చూస్తారు. మనం చూడగానే ఒకలాంటి ఏమైనా తక్కువ చూపుగా, తక్కువ వారముగా మనల్ని ఎంచేవారుగా తక్కువ కులం వాళ్ళు అంటారు. మన క్రైస్తవులు అని అనిపించుకున్నందుకు, క్రైస్తవులుగా మనం చేయబడినందుకు ఏం చేయాలంట? సంతోషించేవారముగా ఉండాలి. ఏం చేయాలంటే మనం క్రైస్తవులమైనందుకు సంతోషించాలి. దేవుని బిడ్డలమని మనం చెప్పుకోవడానికి యోగ్యులం కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి తన బిడ్డలుగా చేసుకున్నందుకు, మనం క్రైస్తవులు అనిపించుకున్నందుకు ఏం చేయాలంట? సంతోషించాలి. అందుకే 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం.
చదవండి 4. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. చాలు. ఏమంట? ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టే దేవుని మహిమపరచవలను. నీవు నేను క్రైస్తవుడు అయినందుకు ఒకవేళ మన బంధువులే కావచ్చు కదా, మన తోటివారే కావచ్చు, మనల్ని ఏం చేస్తారంటే నువ్వు ఫలానా కులానికి దేవుని నువ్వు నమ్మినావు, నువ్వు తక్కువ కులమడివి, తక్కువ కులం దేవుని నువ్వు నమ్మినావు అని మనల్ని కించపరచవచ్చు కదా, మనల్ని హేళన చేయొచ్చు. మనం ఏం చేయాలంట? ఆ పేరును బట్టే మనం సిగ్గుపడక ఏం చేయాలి? దేవుని మహిమపరచాలంట. ప్రభా, దేవుని నామాన్ని బట్టి మనల్ని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనం ఏం చేయాలంటే దుఃఖపడకూడదు. అరే నన్ను వాళ్ళు ఏం చేస్తాం, మనం ఎవరైనా ఒక మాట అంటే బాధపడతాం కదా, నన్ను అంటారు, నన్ను నీచంగా చూస్తున్నారు, మనం ఏం చేస్తామంటే కృంగిపోయేవారముగా ఉంటాం అనా కదా. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? ఆ పేరును బట్టి సిగ్గుపడక దేవుని మహిమపరిచే వారముగా దేవుని బిడ్డలైనందుకు మనం ఏం చేయాలా? దేవుని మహిమపరచాల. దేవుడు అట్టి ధన్యత మనకు ఇచ్చినందుకు దేవుని మనం ఏం చేయాలంటే మహిమపరిచే వారముగా, ఆయన సంతోషపెట్టే వారముగా ఉందా. అందుకే హెబ్రీ రాసిన పత్రికలు కూడా 11వ అధ్యాయం 24 వచ్చింది, 23, 24 పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసంలో అతని దాచిపెట్టింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనము కంటే శ్రేష్ఠ విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునేందుకు ఒప్పుకునగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానం మంది దృష్టి ఉంచాడు. ఇక్కడ మోషే గురించి చెప్పబడింది. 11వ అధ్యాయం 24వ వచనంలో ఎవరి గురించి చెప్పబడింది? మోషే గురించి చెప్పబడింది. మోషే ఎక్కడ తల్లి ఏం చేసుకొచ్చింది? 3 నెలలు మాత్రమే కదా. 3 నెలలప్పుడు ఏం చేస్తుంది? రాజాజ్ఞకు భయపడి నీటిలో వదిలేసింది. ఎందుకంటే రాజుకు తెలిస్తే ఏం చేస్తాడు? ఫరో రాజు మా పిల్లలందరినీ కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ఆ దినాల్లో చంపిస్తూ వచ్చినాడు. ఈ తల్లి ఏం చేసిందంటే 3 నెలలు దాచిపెట్టింది. తర్వాత దాచిపెట్టడం వల్ల కాలేదు, ఏం చేస్తూ వచ్చింది? నీళ్ళల్లో వదిలేసింది. రాజకుమార్తె చూసి మరలా ఎవరికి అప్పచెప్పింది? తన తల్లికే అప్పగించింది. అప్పగించినప్పుడు మోషే ఎన్ని నెలలు ఉన్నాడు తల్లి దగ్గర? పాలు విడిచిపెట్టేంత వరకు ఉన్నాడు. పాలు విడిచిపెట్టేంత వరకు, ఒకవేళ 3 సంవత్సరాలు కావచ్చు, అప్పుడు కాలంలో ఒకవేళ 5 సంవత్సరాలు తాగిండొచ్చు, అంతే కదా. ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లడికి మనం చెప్పిన మాటలు గుర్తుంటాయా? ఉంటాయి. లేదా 5 వేసుకున్నాం అనుకోండి, ఉంటాయా? ఉండవు. అంటే ఆ పాలు ఇచ్చే సమయంలోనే ఏం చెప్పింది? తను ఏ వంశానికి చెందినవాడు కదా, ఏ జాతికి చెందినవాడు, తన దేవుడు ఎవరు, తన ప్రజలు ఎవరు, ఏం చేసింది తల్లి? మోషేకి నేర్పించింది. అది గ్రహించే వయసు అయినా కాకపోయినా, గ్రహించే వయసు కాకపోయినా తల్లి ఏం చెప్పింది? నేర్పించింది. పాలు మర్చిపోగానే ఎక్కడికి వెళ్ళినాడు మోషే? రాజపురంలోకి, రాజ అంతస్తులోకి వెళ్ళినాడు. అక్కడ సకల విద్య నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఏం చేస్తున్నాడంటే తన ప్రజలెవరు, తన దేవుడెవరు, మోషే ఏం చేస్తున్నాడు?
ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నాడు. అందుకే ఒక మాట అక్కడ చెప్పబడింది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఈ రాజభోగం నాకెందుకు కదా, రాజు తర్వాత రాజెవరు? మోషేనే. ఆ రాజు చనిపోతే రాజెవరు అంటే ఆ స్థానంలోకి ఎవరు వెళ్ళాలా? మోషే వెళ్ళాలి. ఏమనుకుంటున్నాడు? ఎవరైనా మనకి పదవి ఇస్తామన్నారనుకోండి, మీరు యేసుప్రభువుని నమ్మారు కదా, మీరు యేసుప్రభువుని వదిలిపెట్టి వస్తే నీకు మంచి ఉద్యోగం ఇస్తానంటే, లేదా మంచి పదవి ఇస్తానంటే ఏం చేస్తాం? ఈ దేవుడు ఏముంది, నాకేం కావాలా? ఉద్యోగం కావాలా, డబ్బు కావాలా కదా. లోకంలో బతకాలంటే ఏం కావాలా? ఉద్యోగం కావాలా, డబ్బు కావాలా. మరి అది ఎందుకు వదులుకుంటారు? వదులుకుంటారా? అయితే మోషే ఏమంటున్నాడు, ఈ రాజ్యము నాకొద్దు, ఈ ప్రజలు నాకొద్దు, ఈ ధనము నాకొద్దు. ఎవరు కావాలా? దేవుడు. ఈ యొక్క ఐగుప్తు ధనమే నాకొద్దు. ఏం కోరుకున్నానంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నాము. క్రీస్తు విషయమే మనం కూడా దేవుని బిడ్డలము అయినందుకు ఏ పడకూడదు? సిగ్గుపడకూడదు. అరే మనం క్రైస్తవులు అంటారే, ఒకవేళ ఎక్కువ కులం వాళ్ళు బ్రాహ్మణ్స్ అనుకోండి, కొంటలు అనుకోండి, దేవుడు నమ్మారనుకో, ఏమనుకుంటారు? ఒకవేళ తాను వారితో పాటు వచ్చినాడు, మీరు ఫలానా దేవుడు నమ్మారు అంటే ఏమనిపిస్తుంది? వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. కానీ నిజముగా దేవుణ్ణి నమ్మింటే, నిజముగా వారి హృదయంలో కార్యం జరిగింటే వాళ్ళు ఏం చేయరు? బాధపడరు. ఆయన మూర్తిని, ఆయన బ్రాహ్మణ్సే, ఇప్పుడు లేడు ఆయన. అప్పుడు రేడియోలో వాక్యం చెప్పేవాడు. ఆయన బ్రాహ్మణ్స్. ఆయన యేసుప్రభువుని నమ్మినాడు. యేసుప్రభువుని నమ్మిన తర్వాత బ్రాహ్మణ్స్ కదా, ఆయన పెళ్ళి అయిన తర్వాత యేసుప్రభువుని నమ్మినాడు. నమ్మిన తర్వాత వాళ్ళ బంధువులు అందరూ వచ్చి ఎప్పుడు వాళ్ళ భార్య ఆయన దగ్గర అరుచుకుని గొడవపడే వాళ్ళంటే, నువ్వు ఆ దేవుని వదిలిపెట్టు అంటా ఉంటే మాకు చెప్తా ఉంటే ఆయన ఇళ్ళ. అప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళ బంధువుల్ని పిలిచి మీరైనా చెప్పండి ఆ దేవుణ్ణి వదిలిపెట్టమని అంటే, వాళ్ళు చెప్పిన ఆయన వెళ్ళలేదంట. ఆయన ఒక మాట అన్నాడంట, వడ్ల గింజలు కలిస్తే ఏమవుతుంది? బియ్యం గింజ అవుతుంది, కానీ బియ్యం గింజ వడ్ల గింజ కాదు. అర్థమైంది కదా? మళ్ళీ మనం బియ్యం గింజలు తీసుకుని వడ్ల గింజ చేయగలమా? అంటే ఆయన హృదయంలో సంపూర్ణంగా ఏమి నాటుకుపోయింది? దేవుని మాటలు నాటబడినాయి. లోతైన కార్యం తన హృదయంలో జరిగింది. అందుకే ఆయన అంటున్నాడు, వాళ్ళు అన్నారంట, నీకు డబ్బు ఇస్తాము, బంగారు ఇస్తాము, నువ్వు ఆ దేవుని వదిలిపెట్టంటే, మీరు ఎన్ని ఇచ్చినా నాకు వద్దు, నాకు ఎవరు కావాలా? ఆ దేవుడే నాకు కావాలి. నాకు కులం కాదు, మతం కాదు, అవన్నీ నాకు అవసరం లేదు, ఆ దేవుడే నాకు కావాలా. మనకు కూడా ఎవరు కావాలా? కులమా, డబ్బా, మంచి పేరా, అవన్నీ వద్దు. ఏం కావాలా? ఇక్కడ క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని నేను ఎంచుకోవాలి. అందుకే భక్సింగ్ అంకుల్ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్సింగ్ అంకుల్ కూడా ఏం కోరుకున్నాడు? ఎవరు కావాలని కోరుకున్నాడు? దేవుడే నాకు కావాలా, నాకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, ఏమి వద్దు, అన్నీ వదులుకున్నాడు. ఆయన ఎంతో ధనవంతుడు. భక్సింగ్ అంకుల్ ధనవంతుడు. ఆయన అప్పట్లోనే ఆయన కాలంలోనే ఎంతో మంచి విద్యను నేర్చుకున్నాడు. తల్లిదండ్రులు ధనవంతులు. తండ్రి వచ్చినాడంట, నీకు ఏం కావాలని ఇస్తాను నేను అని చాలా దగ్గర ఆయన వాళ్ళు భక్సింగ్ అంకుల్ వాళ్ళు సిక్కుల మతం. సిక్కుల వాళ్ళు ఏం చేస్తారు? తలకి రుమాల పెట్టుకుంటారు. అది తీసేస్తే వాళ్ళు ఎంతో గౌరవము పోగొట్టుకున్నారు. కానీ అది తీసి ఆయన దగ్గర పెట్టామంటే అర్థమైందా మీకు? ఆయన ఏం కోరుకున్నాడు? నాకు ఆస్తులు వద్దు, ఏమొద్దు, నేను నమ్మిన దేవుడే నాకు, ఆ దేవుని కొరకే నేను జీవిస్తా, ఆ దేవుని కొరకే నేను బ్రతుకుతా
అని ఏం చేస్తూ వచ్చినాడు? అన్నీ కూడా వదిలిపెడుతూ వచ్చినాడు. క్రైస్తవుడు అనిపించుకోవటానికి ఆయన ఏం చేసినాడు? ఇష్టపడినాడు. భక్సింగకులు ఎవరు అనిపించుకోవడానికి ఇష్టపడినాడంటే క్రైస్తవుడును అనిపించుకోవడానికి ఇష్టపడినాడు. ఎన్నో శ్రమలు ఆయన జీవితంలో, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చినాడు. దేవుని నమ్మినంత మాత్రాన కష్టాలు రాకుండా పోతాయా? నిందలు రాకుండా పోతాయా? అవమానాలు రాకుండా పోతాయా? అన్నీ వస్తాయి. అప్పుడే ఇంకా ఎక్కువ వస్తాయి. దేవుని బిడలముగా చేయబడిన తర్వాతనే ఇప్పుడున్న దానికంటే రెండంత వస్తాయి. అవన్నీ కూడా ఎలాంటివంట? అల్పకాల భోగములు. ఆ శ్రమలన్నీ కూడా ఎలాంటివంటే కొంత చులకని శ్రమలు. మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? ఈ భూమి మీద బతుకుతుంది ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఒక 60, 70, అంతేనా? ఆ జీవిత సంవత్సరాలన్నీ కూడా ఎంతో కష్టము, దుఃఖము, బాధ అలా కదా. ధనం మనకేమన్నా, లేదంటే పలుకుబడి, లేదంటే మనకు మంచి పేరు మళ్ళీ ఏమైనా కాపాడగలుగుతుందా అంటే ఇక్కడ భక్సింగంకులు కూడా దేవుని నమ్మిన తర్వాత అన్నీ కూడా వదిలిపెట్టుకున్నాడు. అంటే క్రైస్తవుడు అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడినాడు. ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని బాధలైనా రాని ఆయన ఎవరిలో నిలిచుంటూ వచ్చినాడు అంటే దేవునిలో నిలిచి ఉంటూ వచ్చినాడు. దేవుని బిడ్డగా చేయబడినందుకు ఆయన సంతోషించిన వాడుగా మనం చూస్తాం. మనం కూడా దేవుని బిడ్డలైనందుకు ఏం చేయాలా? బాధపడాలా? నాకు డబ్బు లేదే, నాకు మంచి పేరు లేదే, నన్ను అందరూ వదిలేసినారే, బంధువులు వదిలేస్తారు. నువ్వు దేవుని నమ్మితే ఏం చేస్తారు? బంధువులు వదిలేస్తారు. పొలం వాళ్ళు ఏం చేస్తారు? వేలేస్తారు. అవునా కదా? మరి అవన్నీ మనకు వద్దు కావాలా? అవన్నీ కావాలంటే నువ్వు దేవుళ్ళు నిలిచి ఉండలేవు. ఇక్కడ ఈమె ఎలిజబెత్ ఏం చేస్తూ వచ్చిందంట? తన గోత్రాన్ని హత్తుకునింది. లేవి గోత్రాన్ని ఏం చేసిందంట? హత్తుకునింది. తాను దేవుని యొక్క తన జీవితంలో ఏం చేస్తూ వచ్చిందంటే తన గోత్రాన్ని హత్తుకొని జీవిస్తూ వచ్చింది. నిత్యము ఆ యాజకత్వం చేయడానికి తను ఏం చేస్తూ వచ్చిందంటే సంతోషించినట్టుగా మనము చూస్తాము. రెండోది మనకి జ్ఞాపకం చేసుకుంటే, మొదటిదిగా ఆమె ఏం చేసిందంట? తన గోత్రాన్ని హత్తుకునింది. మనం కూడా ఏదైనా హత్తుకోవాలా? మన గోత్రము క్రైస్తవులం అనే గోత్రాన్ని మనం ఏం చేయాలా? హత్తుకోవాలి. దేవుని బిడ్డలముగా చేయబడినందుకు మనకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఏ పరిస్థితి ఎలాంటిదైనా సరే మనం ఏం చేయాలా? దేవుని హత్తుకోవాలి. దేవునికి మనము ఏం చేయాలంట? మహిమ చేయాలి. ప్రభువా, నువ్వు నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు అని చెప్పాలి. రెండోదిగా మనం చూస్తే నిత్యము ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని సేవిస్తూ వచ్చింది. ఏం చేస్తుందంటే నిత్యము దేవుని సేవించినదిగా మనము చూస్తాము. నిత్యము దేవుని సేవ చేయాలంటే మరి ఏం చేయబడి ఎక్కడ ఉండాలా? దేవుని మందిరంలో ఉండాలి. మరి మనం ఎప్పుడు రాత్రి పగల దేవుని మందిరంలో ఉందామా? అవుతుంది. ఎక్కడ ఉన్నా దేవుని మందిరంలో ఉండే కాదు, ఎక్కడ ఉన్నా మన జీవితము ఎవరిదంట? దేవుని కొరకే జీవించాలి. ఇక్కడ ఏమ ఏం చేస్తూ వచ్చిందంటే నిత్యము దేవుని సన్నిధిలో ఉండే భాగ్యము తాను పొందుతూ వచ్చింది. చూద్దాం. 2వ దినవృత్తాంతములు 29:11 వచ్చింది. 2వ దినవృత్తాంతములు 29:11. చూడండి, 29:11. నా కుమారులారా, తనకు పరిచారకుడై ఉండి దూరం వేయించుటకు, తన సన్నిధి విడిచుటకును, తన పరిచయం చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. చాలు. ఏమంట? నిత్యము ఎక్కడుందంట? ధూపం వేసే బాధ్యత తాను పొందుతూ వచ్చింది. ఆ బాధ్యత ఎలాగొచ్చిందంటే తన గోత్రాన్ని హత్తుకునడం ద్వారానే వచ్చింది. ఆమె వేరే గోత్రాన్ని
వివాహం చేసుకుని ఉంటే ఆ బాధ్యత ఆమెకు ఉండేది కాదు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఆ బాధ్యత లేదు, యాజకత్వం చేయడానికి వేరే వాళ్ళకి లేదు. ఎవరికి మాత్రం ఉందంటే లేవీయులకు మాత్రమే ఉంది. మనకు దేవుని బిడ్డలుగా చేయబడటానికి ఎప్పుడు అర్హత? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడే కదా. ఆయనను మనము సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడే ఆయన సన్నిధిలో నిలిచుండే బాధ్యత దేవుడు మనకి ఇచ్చినాడు. ఇక్కడ ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే నిత్యము ఆయన సన్నిధిలో ఉండే బాధ్యతను దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఇర్మియా గ్రంథము 32, 33, 21. ఇర్మియా 33, 22. ఆకాశ నక్షత్రము లెక్కింప శక్యము మానవుడుగా సముద్ర విస్తరేణువులనేగా అసాధ్యమైనట్టుగా నా సేవకులైన దావీదు సంతానము నాకు పరిచయం చేయు లేవీయులను లెక్కింపలేనంతగా లేవీయులకు యాజకులతో నేను చేసిన నా నిబంధన వ్యర్థమవునా. ఇక్కడ ఎవరు కలుపుతున్నారు? లేవీయుడైన యాజకుడు అంటే నిత్యము. ఇక్కడ కూడా దేవుడు ఒక వాగ్దానము చేస్తా ఉన్నాడు. ఎవరితో అంటే దావీదుతో చేస్తా ఉన్నాడు. ఏమని చేస్తున్నాడంటే నిత్యము నా సన్నిధిలో ఉండటానికి నీ కుమారులు నా యొక్క సింహాసనం ఎదుట ఉంటారని దేవుడితో నిబంధన చేస్తున్నాడంటే దావీదుతో చేస్తున్నాడు. దావీదు కుమారుడు ఎవరు? యేసు ప్రభు ఏ వంశం ఏంటంట? దావీదు యొక్క వంశాలంటే నిత్యము ఆయన సింహాసనం. అందుకే యేసు ప్రభు ఆ సింహాసనం మీద ఉంటాడు. అంటే దేవుడు నిబంధన చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం కూడా చేస్తూ వచ్చిందంటే నిత్యము దేవుని సన్నిధిలో ఉండే భాగ్యము ఎవరికి దొరికిందంటే ఎలిజబెత్ అమ్మకి దొరికింది. నిత్యము దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని తాను పొందగలుగుతూ వచ్చింది. ఇంకా కీర్తనలో 23:6 రాయబడింది. ఏం రాయబడిందంటే చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేయదు. ఎక్కడంట? చిరకాలము అంటే ఎప్పుడు కూడా. ఎక్కడ నివాసం అంటే దేవుని మందిరంలో. దావీదు రాజు అంటాడు నేను చిరకాలం ఎక్కడుంటా? దేవుని మందిరంలో. ఏం కోరుకోవాలి మనము? దేవుని సన్నిధిని కోరుకోవాలా. దేవుని ఇంట్లో ఉండేది మనం ఇష్టపడాలా. ఈమెకు ఎలిజబెత్ అమ్మకు ఆ యొక్క ధన్యత దొరికింది. ఒక స్త్రీ అయినప్పటికీ తన గోత్రాన్ని ఎత్తుకున్న ద్వారా ఏమి దొరికిందంటే దేవుని సన్నిధిలో ఉండే భాగ్యము ఆమె పొందగలుగుతూ వచ్చింది. మనం కూడా దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలంటే దేవుని మనం ఏం చేయాలంట? హత్తుకొని ఉండాలి. దేవుని హత్తుకున్నప్పుడే దేవుని సన్నిధిలో మనము ఉండగలం. సగం దేవుడు సగం లోకం అంటే మనం ఎటు ఉండలేం? అటు ఉండలేం కదా. అటు లోకంలో సంతోషించినాం, దేవుని సన్నిధిలో కూడా మనము సంతోషించలేం. మనము ఏం కోరుకోవాలంటే నిత్యము ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని కోరుకోవాలి. లేవియా కాండము 22:13. లేవియా కాండము 22:13. లేవియా కాండము 22:13. నిర్గమాకాండం తర్వాత చదవండి. యాజకుని కుమార్తెలు విధవరాలే గాని విడనాడబడినదే గాని సంతానం లేని ఎడల ఆమె తన భార్యమందువలే తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారము తినవచ్చును గాని అన్యుడెవడును దాన్ని తినకూడదు. ఇక్కడ ఈ ఎలిజబెత్ ఇంకొక ఏంటంటే లేవీల కుమార్తెలు మాత్రమే ఏం చేయొచ్చంట? చిన్న బాల్యం నుంచి
తండ్రి దగ్గర ఏ రీతిగా అయితే పెరుగుతూ వచ్చిందో ఎప్పుడంట విధవరాలైనా వృద్ధురాలైనా ఎక్కడ ఉండొచ్చంట తండ్రి ఇంట ఉండవచ్చు. ఎందుకంటే యాజకుడు దేవుని సన్నిధిలో బలులు అర్పించినవి ఎవరు తినాలా? యాజకులు మాత్రమే తినాలా, వేరే వాళ్ళు తినకూడదు. అన్యుడు ఎవరు అక్కడ తినకూడదు అని రాయబడుతూ వచ్చింది. ఈమె ఏ గోత్రాన్ని అంటే తన లేవియా గోత్రాన్ని హత్తుకుంటూ వచ్చింది. తన భర్త చనిపోయినా ఆమె ఎక్కడుండే భాగ్యం దొరికిందంటే తండ్రి ఇంట మరలా చేరవచ్చు. అంటే దేవుని సన్నిధికి ఆమె నిత్యము ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అన్ని ఎవరు కూడా దాన్ని తినకూడదు అని రాయబడ్డాడు. వృద్ధురాలైన మనము దేవుని నిత్యము సేవించిన వారముగా ఉండాలి. రెండోది ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? నిత్యము దేవుణ్ణి సేవించినది. నిత్యము దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని తాను పొందుతూ వచ్చింది. మూడోదిగా చూస్తాము, ఆమె దేవుని మీద ఎప్పుడు కూడా కోపపడలేదు. దేవుని మీద కోపపడలేదు. ఎప్పుడు కూడా తన జీవితంలో సనగలేదు, గొనగలేదు. ఎప్పుడు వస్తుంది సనుగు గొనుగు? ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనకు కోపం ఎప్పుడు వస్తుంది? దేవుని మీద కావచ్చు, మనుషుల మీద కావచ్చు, వస్తుంది కదా? రాదా? మనుషుల మీద వస్తుంది, దేవుని మీద కూడా వస్తుంది. ఎందుకంటే మన ప్రవర్తన సరిగా ఉండకపోయినా ఎవరు తప్పు చెప్తాం? దేవునితో తప్పు చెప్తాం. దేవుని మీద ఏం చేస్తుంది? కోపము వస్తుంది. ఇక్కడ ఎలిజబెత్ అమ్మ ఎప్పుడు కూడా దేవుని మీద కోపపడలేదు, సనగలేదు. ఏ విషయంలో కూడా దేవుడు నాకు తక్కువ చేసినాడని చెప్పలేదు. తన జీవితంలో తక్కువ ఏం చెప్పండి? ఒక లోపం ఉంది, ఆమెకు ఒకటి లోటుగా ఉంది. ఏంటది అంటే ఆమెకు ఏం లేదు, పిల్లలు లేరు. ఎలిజబెత్ అమ్మకి ఏం లేదు, గర్భఫలము లేదు. మన లూకాసు వార్తలో చూస్తే వాళ్ళిద్దరు కూడా వృద్ధులైపోయినారు. ఎవరు? ఎలిజబెత్ అమ్మ, జకరియా ఇద్దరు కూడా వృద్ధులైపోయినారు. అయితే తన జీవితంలో ఎప్పుడు కూడా తను ఏం చేయలేదంట, దేవుడు నాకు నేను ఇన్ని చేస్తున్నా కూడా ఆమె ఏం చేస్తూ వచ్చింది? తన గోత్రాన్ని హత్తుకుంటూ వచ్చింది. రెండోది ఏం చేసింది? ఆమె నిత్యము దేవుని సన్నిధిలో సేవిస్తూ వచ్చింది. అయినా దేవుడు ఆమెకేమిలే. మనం ఏమిస్తాం? నేను బాగా ప్రార్థన చేస్తున్నా కదా, మందిరానికి పోతున్నా కదా, దేవుని పిల్లలకు నేను సహాయం చేస్తున్నా కదా, దేవుని మందిరంలో అన్ని ఇస్తున్నా కదా, మరి దేవుడు నాకెందుకు తక్కువ చేయాలా, నాకెందుకు ఇలేదు అని ఎన్ని మాట్లాడతాం మనం? అంటామా? అంటాం కదా. ఇవన్నలే కదా, ఈమె కూడా అనొచ్చు కదా, రవ్వా నేను నిత్యం నీ సన్నిధిలో ఉందా కదా, ఎందుకు నాకు పిల్లలు లేదా, నన్ను ఎందుకు ఇట చేస్తున్నావు అనలే. ఇక్కడ ఆమె ఎప్పుడు కూడా దేవుని మీద కోప్పడలేదంట. ఇక్కడ చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం ఒక మాట్లాడు, 30వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయం 1వ వచనం. యాకోబులకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం నిన్ను ఏ నీడల నేను చచ్చదనను. చాలు. ఇక్కడ ఎవరు? రాహేలు భర్త యాకోబు కదా. యాకోబు ఎలాంటి వాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఎరిగినవాడు. తన భర్త ఎలాంటి వాడు? తన భర్త నమ్మిన దేవుడు ఎలాంటి వాడు? తను గుర్తించలే. ఏం చెప్తుందంటే, తన అక్కకు పిల్లలు పుడుతున్నారు, తనకు పిల్లలు పుట్టలేదని ఏం చెప్తుందంట, నాకు పిల్లల్ని అని ఏం చేస్తుందంటే, తన అక్క ఏందో అసూయపడి ఎవరితో పోట్లాడుతుంది? తన భర్త అంటుంది, నాకు పిల్లలు కావాలా, నాకు పిల్లల్ని అంటాడు. యాకోబు అంటాడు, నేనేమైనా దేవునికి ప్రతిగా ఉన్నా, నేనేమైనా దేవుడినా? ఆమె ఏం చేస్తుంది? ఎవరి మీద కోపడుతుందంటే, దేవుని మీద కూడా తను ఏం పొందుండొచ్చు?
విసుగు పడిండొచ్చు, దేవుని మీద కోపడిండొచ్చు కదా, తన భర్త మీద కోపడినా దేవుని మీద కోపడింది కదా. ఇక్కడ ఎలిజబెత్ అమ్మ ఏం చేయలేదంట, దేవుని మీద కోపపడలేదు. నేను ఇన్ని చేస్తున్నా కదా, దేవుడు నాకు ఎందుకు పిల్లలు ఇవ్వలేదు అని అనలేదు. అదే మాట చూద్దాం. మొదటి సమయాలు 1:7. మొదటి సమయాలు 1:7. సరేనా? ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయొచ్చు ఉండగా అన్న ఎక్కువ మందిరములకు పోవునప్పుడల్లా అది ఆమె పుట్టించదు కనుక చాలు. ఇక్కడ 6వ వచనంలో చూస్తే ఎల్కానాను మనము చూస్తాం. అది మొదటి సమయంలో ఎల్కానాను చూస్తాం. ఎల్కానాకు అన్న పెనిన్న తన యొక్క భార్యల పేర్లు మనము చూస్తాం. ఇక్కడ అన్నకి పిల్లలు లేరు, పెనిన్నకు పిల్లలు ఉన్నారు కానీ అన్నకి పిల్లలు లేరు. ఈమె తన తోడుకోడలు ఏం చేస్తుందంట, తన యొక్క మాటల చేత తన్ని బాధ పెడతా ఉంది కదా. పిల్లలు లేకపోతే ఏం చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు కదా. చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారు, నీకు పిల్లలు లేరు, నీ ముఖం చూడకూడదు, ఎన్ని ఇటు పోయినా అటు పోయినా ఆ ఇంట్లో వాళ్ళు అంటారు, బయట వాళ్ళు అంటారు అలా అంటారు కదా. ఇక్కడ అన్నాను కూడా తను ఏం చేస్తుందంటే ఆమెని ఎంతో బాధిస్తూ ఉంది. పెనిన్న తనను ఎంతగానో విసిగిస్తూ ఉందంట. అన్నా కూడా ఏమొచ్చింది, కోపం వచ్చింది. దేవుని మందిరంలోకి బలులు అర్పించడానికి అవి తీసుకెళ్తా ఉంటే అన్నా కూడా కోపం వచ్చింది. నేను దేవుని సన్నిధిలో సంవత్సరం ఏటా వెళ్తున్నాం కదా, బలులు అర్పిస్తున్నాం కదా, దేవుడు నాకు పిల్లలు ఎందుకు ఇవ్వలేదు. అది ఏం చేస్తుందంటే అక్కడ 7వ వచనం ఏమైంది, ఆమెకు కోపము పుట్టించెను. కోపం వస్తూ ఉందంట. ఇక్కడ ఎలిజబెత్ అమ్మ అయితే ఏం పడలేదు, దేవుని మీద కోపపడలేదు. మనం కూడా ఏం చేయాలా, ఉన్నా లేకపోయినా అది ఏదైనా కావచ్చు, గర్భఫలమే కావచ్చు, ఆర్థికంగా కుటుంబంలో ఉన్నవి కావచ్చు, అందరికి ఒకేలాగా ఉంటాయి. మన ఇంట్లో 4 ఉన్నామనుకోండి, అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అందరూ ఒకే స్థానంలో ఉంటారా? ఒకరు ఉండేవాళ్ళు ఉంటారు, ఒకరు లేని వాళ్ళు ఉంటారు, దేని స్థితిలో ఉంటారు. అంత మాత్రాన మనం ఏం చేయకూడదు, ఇంట్లో వాళ్ళ మీద కోపడతాం, దేవుని మీద కోపడతాం. ఇక్కడ అన్న ఎలిజబెత్ ఏం చేసిందంటే దేవుని మీద కోపడతాం. ఆమె సనగలేదు, దేవుడు నాకు ఎందుకు పిల్లలు ఇవ్వలేదు. ఎప్పటి వరకు పిల్లలు లేరంట, వృద్ధాప్యం వరకు కూడా ఆమెకు పిల్లలు. అయితే వృద్ధాప్యంలో దేవుడు శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు. ఎలాంటి కుమారుని అంట, శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు. మనం కూడా ఏం చేయకూడదు, ఎప్పుడు కూడా సనగి గొనిగి అంతా కూడా చేయకూడదు. ఉన్నప్పుడేమో బాగుంటాము, ఏదైనా లోటుగా ఉన్నప్పుడు, ఏదైనా కొరతగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, దేవుడు నాకు అది ఎందుకు చేస్తున్నాడు, ఇది ఎందుకు చేస్తున్నాడు, వాళ్ళకి చేస్తున్నాడు కదా, నాకేం ఇట్లా చేయాలా అని మనం సనుగుతా గొనుగుతూ ఉంటాం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని మీద ఇచ్చినప్పుడేమో తిన్నారు, ఒక్కరో తక్కువ కాగానే ఏం చేసినారు, సనుగుతూ వచ్చినారు. అరే ఐగుప్తే బాగుంటూ వచ్చింది, ఐగుప్తులో ఇది తిన్నాం కదా, ఈ మోషే మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చినాడు, మాకేం లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఏం చేస్తూ వచ్చినారు, సనుగుతూ వచ్చినారు. అంటే దేవుడు చేసిన మేలు మర్చిపోయి ఏం చేశారంటే సనుగుతూ గురుగుతూ వచ్చినారు. మనం కూడా ఏమంటాం, దేవుడు నమ్మకపోతే బాగున్నాం కదా, దేవుడు నమ్మినాకే ఇంకా ఎక్కువైనాయి కష్టాలు, ఇంకెక్కువైపోయినాయి బాధలు, ఇంకెక్కువైపోయినాయి అవమానాలు. ఏం చేస్తాం, వాటిని ఏం అధిగమించలేక ఏం చేస్తాం, దేవుడిని అంటాం కదా.
దేవునికి బాధ పెట్టేవారంగా ఏం చేసిందంట తెలిసిపోతామా? 3 విషయాలేంది? తన గోత్రాన్ని అత్తుకునింది. రెండోది ఏం చేసింది? నిత్యము దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని తను పొందింది. తన గోత్రాన్ని అత్తుకునడం ద్వారానే, నేను ఆ దేవుని అత్తుకునడం ద్వారానే నిత్యము దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇస్తాను. మూడోది ఏం చేస్తుందంట? ఎప్పుడు కూడా దేవుని మీద కోపపడి. లాస్ట్గా కీర్తనలు 101:6 కీర్తనలు 101:6 నా యొద్ద నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు. చాలు. ఏమంట? నా యొద్ద నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు. ఆమె ఎక్కడి నుండి వచ్చిందంట? దేవుని యొక్క పరిచారకురాలుగా ఉండే భాగ్యాన్ని తాను పొందగలుగుతూ. మనం కూడా పరిస్థితులు ఎలాంటివైనా ఎలాగున్నా ఏం చేయాలంటే ఆ దేవుని మనము అతుకోవాలి, ఆయన్నే మనము ప్రేమించాలి. క్రైస్తవులు ఆయన అనబడినందుకు, మనం క్రైస్తవులుగా చేయబడినందుకు నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా వాటిని మనం ఏం చేయకూడదు. దేవుడు ఒక శ్రమ వచ్చిందంటే దాని ద్వారా ఏమొస్తుందంటే మనకు మేలు ఉంటుంది. ఈ లోకంలో మనం నిందలు శ్రమలు అవమానాలు పొందితే దేవుని దగ్గర ఏముందంటే మనకి బహుమానము ఉంది. ఈ లోకంలో నువ్వు దేవుని బిడ్డను అని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడితే దేవుడు ఏం చేస్తాడంటే పరలోకంలో నా బిడ్డ అని చెప్పడం. నువ్వు ఈ లోకంలో నేను దేవుని బిడ్డను అని చెప్పుకోవడానికి సిగ్గుపడితే ఆయన కూడా ఎక్కడంట? దేవుని ఎదుట, దూతలు ఎదుట మనం దేవుని ఆయన బిడ్డని మనం ఆయన ఒప్పుకో గుర్తు పెట్టుకొని మరి ఏమంట? దేవుని